ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ విధంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరు వింటూ ఉన్నటువంటి వర్తమానాలు మీకెంతో ప్రయోజనకరంగా ఉంటాయని, మీ ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తాయని నేను తలంచుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. మనలందరినీ కూడా తన రెక్కల చాటున భద్రపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని నేను చదవాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథానికి వద్దాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు 22వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది అని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమి నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ప్రవక్త అయిన ఎలీషా కాలంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా పరిచర్య ప్రారంభంలో ఈ యొక్క అద్భుత సంఘటన జరిగింది. ఈ వాక్యములో మనము గమనించినట్లయితే, ఎలీషా యెరికో పట్టణానికి వస్తూ ఉన్నాడు. యెరికో పట్టణమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పట్టణపు పెద్దలు, ఆ పట్టణపు వారు ఎలీషా దగ్గరకు వచ్చి ఆ పట్టణము యొక్క సమస్యను ఎలీషాకు చెప్తా ఉన్నారు. ప్రవక్త అయిన ఎలీషాతో ఇలాగంటూ ఉన్నారు, ఈ పట్టణం ఉన్నటువంటి చోటు రమ్యమైనదిగా కనబడుతుంది. చూడడానికి రమ్యముగా ఈ పట్టణం ఉంది, కానీ ఈ పట్టణములో నీళ్లు మంచివి కాదు అని ఆ పట్టణము యొక్క స్థితిని గూర్చి వారు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడడానికి బాగుంది, కానీ లోపలకు వెళితే నీళ్లు మంచివి కాదు. చూడడానికి బాగుంది, కానీ పరిస్థితి ఏమాత్రము కూడా ఆశాజనకమైనటువంటి పరిస్థితి లేదు. ప్రియులారా, మనము చూచి దాని యొక్క పరిస్థితిని గూర్చి మనం చెప్పలేం. చాలాసార్లు బయటకు బాగానే ఉండొచ్చు, కానీ లోపల చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు. పట్టణం చూడ్డానికి రమ్యముగా కనబడుతుంది, పట్టణం చాలా బాగుంది, అయితే ఆ పట్టణములో ఉన్నటువంటి నీళ్లు మంచివి కాదు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సందర్భంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మనుష్యులను మనం చూస్తే చూడడానికి వారు చాలా మంచిగా కనబడవచ్చు, చూపులకు చాలా మర్యాదస్తులుగా కనబడవచ్చు, అయితే వారి యొక్క అంతరంగ జీవితం ఎలాగుంది అనేటువంటిది మనము ప్రశ్నించాలి, ఆలోచించుకోవాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు అందరి చేత మంచివాడవు అని అనిపించుకోవచ్చు, కానీ నీ అంతరంగ జీవితం ఎలాగుంది,
నీ హృదయ స్థితి ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, ఒకసారి నీవు ఆలోచించాలని తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో చూస్తే ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తిని గూర్చి చాలా మంచి మాటలు చెప్పబడ్డాయి. ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. ఈ వాక్యంలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు నయమాను. నయమాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నయమాను అనేటువంటి మాటకు అర్థం ఆనందం. అయితే అతన్ని గూర్చి వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే ఈ మాటల్లో మనం గమనిస్తాం. అతడు తన యజమానుని దృష్టికి ఘనుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అతడు మహాపరాక్రమశాలి అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. ఉన్నతమైనటువంటి స్థితి ఉంది, చక్కని దేహదారుఢ్యం ఉంది. మరి రాజు యొక్క దృష్టిలో మంచి గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, కానీ ఒక మాట ఉంది. కానీ అతడు కుష్ఠరోగి అనేటువంటి మాట గమనించండి. ఎన్ని ఉంటే ఏమి ప్రయోజనం చెప్పండి? పేరుకు ఆనందం అనేటువంటి పేరుంది, కానీ అతనికి ఉన్నటువంటి వ్యాధి అతనికి ఆనందము లేకుండా చేసింది. నేను అనుకుంటాను, ఎన్నిసార్లు అతడు తన యొక్క స్థితిని గూర్చి కన్నీరు కార్చి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. అతనికి కావలసినవన్నీ ఉన్నాయి. పదవి ఉంది, దేహదారుఢ్యం ఉంది, గౌరవం ఉంది, ధనముంది, అన్నీ ఉన్నాయి. కానీ అతడు కుష్ఠరోగి. ఒక భయంకరమైనటువంటి వ్యాధితో అతడు బాధపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి నయమాను జీవించినటువంటి కాలమును గూర్చి మనం ఆలోచిస్తే కుష్ఠరోగం అనేటువంటిది మరి ఇంచుమించుగా చచ్చిన వ్యక్తితో సమానం. ఎన్నుంటే ఏమి లాభం? కానీ అతడు కుష్ఠరోగి. ప్రియులారా, ఆ పట్టణం చూడ్డానికి బాగుంది, కానీ ఆ పట్టణములో నీళ్లు మంచివి కాదు. ఈ వ్యక్తిని గూర్చి మీకు జ్ఞాపకం చేశాను. ఈ వ్యక్తి చూడడానికి బాగున్నాడు, కానీ అతడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. మరొక ప్రాంతమును గూర్చి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము గ్రంథానికి వచ్చినట్లయితే ఆదికాండము గ్రంథం 13వ అధ్యాయములో ఈ మాటలు మనం చదువుతాం. ఆదికాండం గ్రంథం 13వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచాడు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై యుండెను. ప్రియులారా, ఈ వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. లోతును జ్ఞాపకం చేసుకుంటే లోతు యొర్దాను ప్రాంతమంతటినీ చూచాడు. లోతు యొర్దాను ప్రాంతమంతటినీ చూచినప్పుడు ఆ ప్రాంతము ఎలాగుందంటే, ఆ ప్రాంతము మరి యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉంది. ఆ ఊరు చాలా బాగుంది, ఏదెను వనములా ఉంది, నీళ్లు పారు దేశముగా ఉంది. చాలా చక్కని మాటలు ఈ యొక్క పట్టణమును గూర్చి చెప్పబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పట్టణం బాగా ఉంది, కానీ ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని చూచినట్లయితే చాలా భయంకరముగా ఉన్నది. ఆదికాండము గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది అనేటువంటి మాట మనం చూస్తున్నాం.
ఆ జనుల యొక్క పాపము బహుభారమైనది అనేటువంటి మాట ఈ వాక్యములో మనం చూస్తున్నాం. కనీసం ఒక 10 మంది నీతిమంతులు కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణములలో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణము యొక్క పాపమును బట్టి దేవుడు అగ్ని గంధకములను కురిపించి ఆ పట్టణమును నాశనము చేసినట్లుగా మనం 19వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణం చూడ్డానికి బాగుంది, కానీ ఆ పట్టణము యొక్క పాపము బహుభారమైనదని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యెరికో పట్టణమును గూర్చి ఆ పట్టణపు వారంటున్నారు, ఏలినవాడ, ఈ పట్టణం బాగా కనబడుతుంది కానీ నీళ్లు మంచివి కాదు. బయటకు బాగా కనబడవచ్చు, అయితే అంతరంగం ఎలాగుంది అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆయన శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఆయన మాటలాడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఆయన అన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయములో మనం గమనించినట్లయితే వారిని గూర్చి ఒక మాట అంటూ ఉన్నాడు. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు ఎలాగున్నారంటే సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, గాని లోపల అవి చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. ప్రియులారా, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. దేవుని యొక్క వాక్యములో ఉంది, మనుష్యులు పైరూపమును చూస్తారు, దేవుడు అంతరంగమును చూచువాడై ఉన్నాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో మనం చూచినట్లయితే ఈ మాటలు కనబడుతున్నాయి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, దేవుడు నరుని వేషము చూడడు. కాబట్టి ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం, బయటకు మంచిగా కనబడచ్చు కానీ దేవుడు చూచేది అంతరంగం. ప్రియులారా, మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి యెరికో పట్టణమునకు వచ్చాడు. ఈ యెరికో పట్టణమును గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణంగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఆ మాటలు మీకు తెలియచేస్తాను. యెహోషువ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను మీకు తెలియచేస్తాను. 26వ వచనం చూడండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని చెప్పి మరి యెహోషువ యెరికో పట్టణమును శపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. ఎలీషా ఆ పట్టణమును శపించాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ చేత ఆ పట్టణము శపించబడింది. అయితే ఒక రాజుగారు ఏం చేశాడంటే మరి మొదటి రాజుల గ్రంథం
16వ అధ్యాయం 34వ వచనం, నీ దేవుడైన యెహోవాకు కోపం అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. కాబట్టి ఇది శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణం చూడడానికి బాగానే ఉంది, కానీ ఈ శాపము యొక్క ఫలితంగా ఆ పట్టణములో ఏముందో తెలుసా? ఆ పట్టణములోని భూమి నిస్సారమైపోయింది. భూమి నిస్సారముగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. భూమి నిస్సారం మాత్రమే కాదు, ఆ పట్టణములో మరణం ఉంది. ఆ పట్టణములో ఏమాత్రము కూడా ఫలములు లేనటువంటి స్థితి ఉంది. ఇది ఆ పట్టణము యొక్క పరిస్థితి. ప్రియులారా, ఎవరు మారుస్తారు ఈ పట్టణము యొక్క పరిస్థితిని? ఎలీషా ప్రవక్తకు ముందు చాలామంది ఆ పట్టణానికి వచ్చి ఉండవచ్చు. వారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఆ పట్టణ స్థితిని మార్చడానికి అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి ఉండవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ మనుష్యులు వచ్చారు, ఆ పట్టణస్థులు వచ్చారు, ఎలీషా ప్రవక్తతో అంటూ ఉన్నారు, అయ్యా, ఈ పట్టణం చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఈ పట్టణంలో మరణం ఉంది. ఈ పట్టణం చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఈ పట్టణము సస్యశ్యామలంగా లేదు. ఈ పట్టణం చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఈ పట్టణములో జీవం లేదు, భూమి నిస్సారముగా ఉంది అని ఆ పట్టణము యొక్క స్థితిని వారు తెలియచేస్తూ ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఈ పట్టణం ఈ లోకమునకు సూచనగా ఉన్నట్లుగా మనము గమనించాలి. ఈ లోకము కూడా శాపగ్రస్తమైనటువంటి లోకముగా మనము గమనించాలి. దేవుడు మన ఆది పితరులైన ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి వారు శాపగ్రస్తులవ్వడం మాత్రమే కాకుండా వారి నిమిత్తమై భూమి కూడా శపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి పట్టణాన్ని, ఈ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని మార్చాలండి. ప్రవక్త అయిన ఎలీషా ఆ పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణానికి వచ్చిన తర్వాత ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? ఈ పట్టణం నిస్సారంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఓట. ఈ పట్టణపు నదులు కాదు, ఈ పట్టణములో ప్రవహిస్తున్నటువంటి కాలువలు కాదు, కానీ నీరు ఎక్కడి నుండైతే ప్రవహిస్తుందో ఆ నీటి ఓట దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళండి అన్నాడు. నీటి ఓట బాగుపడితే కాలువలు బాగుపడతాయి, ఓట బాగుపడితే నదులు బాగుపడతాయి. ఓట బాగుపడాలి, ఓట దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఓట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓట బాగుపడితే మనిషి బాగుపడతాడు, మనిషి బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే దేశము బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన జీవితంలో ఓట ఎక్కడ ఉంది అనేటువంటిది మనం ఆలోచించాలండి. మన ఓట ఎలాగుంది? మన ఓట బాగైతే మన జీవితం బాగుపడుతుంది. మన ఓట బాగుపడితే మన జీవితం సారం కలిగిన జీవితం అవుతుంది. మన ఓట బాగుపడితే జీవము కలిగిన వారిగా ఉంటాం. కాబట్టి ఓటను బాగు చేసుకోవాలి అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. మన ఓట ఎక్కడుందో మీకు తెలియచేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం,
నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఈ ఊట నుండే ధారలు బయటికి వెళతాయి. ఈ ఊట నుండే జీవధారలు బయటకు వెళతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకొనవలసింది ఏంటంటే హృదయాన్ని కాపాడుకోవాలి. అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకొనుమని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మన ఊటలు మన యొక్క హృదయములో నుండి వెళతాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే చాలాసార్లు మన ఊటలు ఎలాగున్నాయో కొన్ని మాటలు తెలియచేస్తాను. చాలాసార్లు ఊటలు ఎలాగున్నాయంటే కలకలు చేయబడినటువంటి ఊటలండి. కలకలు చేయబడినటువంటి ఊటలు అంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే శాంతికరమైన జలములుగా మన యొక్క హృదయాలు ఉండడం లేదు. శాంతికరమైనటువంటి జలములుగా ఉండకుండా కలకలు చేయబడిన ఓటలుగా మన యొక్క ఓటలు ఉంటున్నాయి అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఓట ఎప్పుడైతే కలకలు చేయబడ్డాయో బొగ్గ ఏమవుతుందంటే చెడిపోతుంది. బొగ్గ చెడిపోతుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. కలకలు చేయబడినటువంటి ఓట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే దుష్టునికి మనము లోబడ్డామో అప్పుడు మన ఓట చెడిపోయిందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక దుష్టునికి నిన్ను నీవు అప్పగించుకున్నావో నీ ఓట చెడిపోయిందని నీవు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో ఒక దుష్టుడైనటువంటి వానికి లోబడిన ఒక నీతిమంతుని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథానికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంకి వస్తే ఈ మాటలు వ్రాయబడ్డాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయములో మనం చూస్తే ఈ మాటలు మీకు తెలియచేస్తారు. 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యములో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకడు రాజైనటువంటి ఆహాబు, మరొకరు రాజైనటువంటి యెహోషాపాతు. రాజైనటువంటి యెహోషాపాతు భక్తిహీనుడని వ్రాయబడి ఉంది. క్షమించండి, రాజైన ఆహాబు భక్తిహీనుడు. రాజైనటువంటి యెహోషాపాతు నీతిమంతుడు, మంచి క్రియలు అతనిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ మంచి వ్యక్తి భక్తిహీనుడైనటువంటి వానికి, దుష్టుడైనటువంటి వానికి లోబడినట్లుగా మనము చూస్తున్నాం. లోబడ్డాడేమో, యుద్ధానికి వెళ్ళారు. కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో మరి మనము గమనించినట్లయితే 29వ వచనములో ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత యుద్ధమునకు పోయిరి. ఇలాగూ మనం చూచినట్లయితే 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున
యెహోవా అతనికి సహాయము చేసెను. అయితే దేవుని వాక్యములో మనం చూస్తే 19వ అధ్యాయం 2వ వచనం, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఏలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అని దేవుడు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ఒక దుష్టుడైనటువంటి వానికి మరి ఇతడు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. మన ఓట ఎప్పుడైతే చెడిపోతుందో ఈ వాక్యములో ఉంది. ఓట చెడిపోవడానికి గల కారణం ఏంటంటే మరి ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది, నీతిమంతుడు దుష్టుడైనటువంటి వానికి లోబడడం, దుష్టుడైనటువంటి సాతానుకు లోబడడం మన యొక్క ఓట చెడిపోవడానికి గల కారణం అనేటువంటి మాట మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ మాట మీకు తెలియచేస్తాను. చేదు నీళ్లు ఉన్న ఊట. చాలా ఊటలు ఎలాగుంటాయంటే చేదు నీళ్లు ఉన్న ఊట. యాకోబు పత్రికలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం, 3:11, నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. ఓట చేదుగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఓట ఎప్పుడైతే చేదుగా ఉందో, చేదైన ఓట కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే శాపవచనాలు పలుకుతారు. అందుకే వాక్యములో ఉంది, 9వ వచనములు అంటాడు, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. కాబట్టి చాలాసార్లు ఏంటంటే శాపవచనాలు ఈ ఓటలో నుండి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ ఓట బాగుపడాలండి. ఈ ఓటలు ఏమున్నాయంటే చేదు నీళ్లున్నాయి. ఈ చేదు నీళ్లు ఎప్పుడైతే మార్చబడతాయో అప్పుడు ఆశీర్వచనం పలకగలం. ఈ చేదు నీళ్లు మారినంతసేపు నీ యొక్క జీవితం నిస్సారమైనటువంటి జీవితంగా ఉండిపోతుంది. చేదు నీళ్లు బయటకు క్రక్కుతూ ఉంటాం, విషపు నీళ్లు బయటకు కక్కుతూ ఉంటామనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క శాపవచనాలు పలకడానికి గల కారణం ఏంటో ఈ మాటల్లో వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 109వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట నేను చదువుతాను. 109వ కీర్తన 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చియున్నది, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను. శపించుట వానికి ప్రీతి. చాలాసార్లు ఏంటంటే శాపవచనాలు పలుకుతూ ఉంటారు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఒకవేళ మీ బిడ్డలతో మీరు శాపవచనాలు పలుకుతున్నారేమో ప్రశ్నించుకోండి. నీ స్నేహితులతో నీవు శాపవచనాలు పలుకుతున్నావేమో, నీకు నీవుగా శాపవచనాలు పలుకుతున్నావేమో. కారణం ఏంటో తెలుసా? నీ నీళ్లు చేదైనటువంటి నీళ్లు. ఆ చేదైనటువంటి నీళ్లు అవి మార్చబడవలసి ఉంది. అవి చేదైనటువంటి నీళ్లు. ఇంకను మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 58వ కీర్తన 4వ వచనములో వ్రాయబడినటువంటి మాటను నేను చదువుతూ ఉన్నాను. 58వ కీర్తన 4వ వచనం, వారి విషము నాగుపాము విషము వంటిది. నాగుపాము విషము క్రక్కుతూ ఉన్నారు. నీ ఊటలో నుండి విషపు నీళ్ళు వస్తున్నాయా? చేదు నీళ్ళు వస్తున్నాయా? మార్చబడాలి. నీ ఊట మార్చబడాలి.
నీ బుగ్గ చెడిపోయిందా, అది మార్చబడాలి. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. మృత సముద్రపు ఓట, మరణమున్నటువంటి ఓట. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ మాటను మీకు తెలియచేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు తెలియచేస్తాను. 47వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయండి. 8వ వచనం మనం గమనించినట్లయితే ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబా లోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లగును గనుక చేపలు విస్తారములగును. ప్రియులారా, మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు దేశములో 2 సముద్రాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి గలిలయ సముద్రము, రెండవది మృత సముద్రము. గలిలయ సముద్రములో చేపలు విస్తారముగా ఉంటాయి. ఆ సముద్రములో జీవం ఉంటుంది. రెండవ సముద్రం మృత సముద్రం. మృత సముద్రములో ఏ జీవి కూడా బ్రతకదండి. ఏ జలచరము కూడా బ్రతకని పరిస్థితి మృత సముద్రములో ఉంది. ఈ 2 సముద్రాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, గలిలయ సముద్రములో ఉన్నటువంటి నీరు అది యోర్దాను గుండా ప్రవహించి మృత సముద్రములో పడుతుంది. అయితే మృత సముద్రంలో ఉన్న నీరు ఎక్కడికి పారదు. ఎక్కడికి పారకుండా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి మృత సముద్రంలో నీరు మరి అది అక్కడ ఏ జలచరము కూడా బ్రతకడానికి వీలు లేనటువంటి పరిస్థితి అయిపోతుంది. ప్రియమైనటువంటి వార్లారా, చాలాసార్లు మనము పుచ్చుకునేవారిగానే ఉంటున్నాం, కానీ ఇచ్చేవారిగా గనక లేకపోతే మనము మృత సముద్రపు వంటి వారము. మనము పొందిన ఆశీర్వాదాలు మనం ఇతరులతో పంచుకోవాలి. మనము పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో మనం పంచుకోలేదనుకోండి, మనము దీవెన పొందలేము అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుతాను. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునకిచ్చును, అట్టివాడు దీవెన పొందును. ప్రియులారా, ఈ ఓట మార్చబడాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మనం సాత్వికమైనటువంటి నాలుక కలిగి ఉంటామో అది జీవ వృక్షముగా మన జీవితంలో ఉంటుందనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఓట దగ్గరకు వెళ్ళాడు. ఓట మార్చబడాలి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరుచుకో. ఎందుకంటే జీవధారలు అక్కడి నుండి వెళతాయి. జీవధారలు అక్కడ నుండి ప్రవహిస్తాయి. జీవధారలకు మూలము ఈ ఓట కాబట్టి ఈ ఓట మార్చబడినప్పుడు ఊరు బాగుపడుతుందండి. ఈ ఓట ఎప్పుడైతే బాగుపడుతుందో నిస్సారత పోతుందండి. కాబట్టి ఈ ఓట బాగుపడాలని మనం కోరుకుందాం. మన హృదయము అనేటువంటి ఈ ఓట బాగుపడాలి. మన హృదయం అనేటువంటి ఆ యొక్క ఓట స్వస్థపరచబడాలి. ఎలీషా అడుగుతా ఉన్నాడు, ఓట దగ్గరకు తీసుకుని వెళ్ళమన్నాడు.
ఊట దగ్గరకు వెళ్ళారు. ఊట దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎలీషా అంటా ఉన్నాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రండి, క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకుని రండి అని చెప్పాడు. ఎందుకు క్రొత్త పాత్రని చెప్పాడు? ఇది మనం ఆలోచించాలి. క్రొత్త పాత్ర అన్నాడంటే అర్థం ఏంటంటే, పాత పాత్ర ఉంది, అయితే పాత పాత్ర కాదు, క్రొత్త పాత్ర కావాలి అని చెప్పేసి అన్నాడు. ఈ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రండి. ప్రియులారా, ఈ క్రొత్త పాత్రలో ఉప్పు మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు మనతో చేసిన క్రొత్త నిబంధనను గూర్చి జ్ఞాపకం చేస్తుంది. ఉప్పు నిబంధనకు సూచనగా ఉంది. లేవియకాండం గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, సంఖ్యాకాండం గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. ఉప్పు నిబంధనకు సూచనగా ఉంది. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలోనికి మనం ప్రవేశించి ఆయన మాటలను మనం స్వీకరించినప్పుడు మన యొక్క జీవితం మార్చబడుతుంది. ఏమిటా క్రొత్త నిబంధన? దేవుడు చెప్పాడు, ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. 31వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని కొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. మన పితరులు లేక ఇశ్రాయేలీయులు, యోధా వారు ఏం చేశారంటే, దేవుడు వారితో చేసిన నిబంధనను వారు భంగపరిచారు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మరొక నిబంధనను నేను చేస్తున్నాను. ఈ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ నేను చేయబోవు నిబంధన అదే. ఏంటి? పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడంటే, తన వ్రేలితో రాతి పలకల మీద వ్రాసి ఒక నిబంధన చేశాడు. రాతి పలకల మీద చేసి వ్రాసిన నిబంధన ఒకటైతే, మరొక నిబంధన ఉంది. ఈ నిబంధన ఏంటో తెలుసా? నేను చేయబోయేటువంటి నిబంధన ఇదే. నేనేం చేస్తానంటే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో చేసిన నిబంధన ఏంటంటే, రాతి పలకల మీద చేసిన నిబంధన కాదు, హృదయము అనేటువంటి పలక మీద వ్రాసిన నిబంధన అని తెలియచేస్తా ఉన్నాడు. 34వ వచనం, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య చేసిన ఈ నూతన నిబంధనలో నీవు నేను ప్రవేశింపవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మరి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. మరి సీనాయి కొండ మీద ఎలాగైతే దేవుడు దిగి వచ్చాడో, అలాగే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే, వారందరి మీద వ్రాలినట్లుగా మనము చూస్తున్నాం. ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క ఊట మార్చబడాలంటే దేవునికి నీవు చోటు ఇవ్వాలి. నీ ఊట మార్చబడాలంటే దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. ఈ నూతన నిబంధనలో నీవు ప్రవేశించాలి. ఆయన తన రక్తము ద్వారా మనతో చేసిన ఆ క్రొత్త నిబంధనలో మనం ప్రవేశిస్తే, మన హృదయం అనేటువంటి పలకల మీద ఆయన తన యొక్క ధర్మ విధులను వ్రాయువాడయ్యుంటూ ఉన్నాడనేటువంటి మాటను
మీకు తెలియచేస్తా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఇదే మాటలు తెలియచేస్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని మనం చూస్తే 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ దినములైన తరువాత 8:10 ఇశ్రాయేలు వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అని చెప్పి అంటూ 12వ వచనములో నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎలీషా ప్రవక్త ఎలాగైతే ఊట దగ్గరకు వెళ్ళి ఆ ఊటను మార్చాడో, ప్రభు అయినటువంటి యేసయ్య ఈ హృదయము అనేటువంటి ఊట దగ్గరకు వస్తున్నాడు. ఈ ఊటను ఆయన మార్చేవాడై ఉంటూ ఉన్నాడు. చెడిపోయిన ఈ బుగ్గను, చేదు నీళ్లతో ఉన్నటువంటి ఈ బుగ్గను, మరణముతో ఉన్నటువంటి ఈ బుగ్గను ఆయన మార్చువాడై ఉంటూ ఉన్నాడు. ఈ నిబంధనలో మనం ప్రవేశిద్దాం. ప్రభు అయిన యేసును మన హృదయాల్లో స్వీకరిందాం. మరి దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.